హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ సింధు బార్కౌస్ హోల్డ్. ఈరోజు మన ఛానల్లో న్యూ మమ్స్ కోసం ఉగ్గు సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలా అంటే చాలా సింపుల్. ఇది స్టార్టింగ్ స్టేజెస్లో ఇస్తారు కదా ఫుడ్స్, అప్పుడు మీరు వచ్చేసి ఇలా ట్రై చేయండి. సో ముందుగా చూసారంటే 1 కప్ రైస్ తీసుకోండి అండ్ 1/2 కప్ ఉద్దిపప్పు, 1/2 కప్ పెసరపప్పు, 1/2 కప్ కందిపప్పు, ఒక 5 జీడిపప్పులు, ఒక 5 బాదం. సో ఇవన్నీ తీసుకొని బాగా క్లీన్గా వాష్ చేసుకోండి. సో ఇది వచ్చేసి మీరు ఉగ్గు అనేది ఇంకా చాలా చాలా పప్పులని వేసి చేస్తారు, కానీ ఇప్పుడు స్టార్టింగ్లో ఫస్ట్ టైం మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు పిల్లలకి అంటే ఇలా చేసి ఇవ్వండి స్టార్టింగ్. ఇప్పుడు దీన్ని ఇలా చేసి ట్రై చేసి ఓకే తింటున్నారు అంటే నెక్స్ట్ స్టెప్ అనేది మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. ఇలా చేయడం వలన చాలా అంటే చాలా హెల్దీ అండి. సో చాలా వరకు చాలామంది బయట సెర్లాక్లు ఇలాంటివన్నీ తీసుకుంటారు. అలా కాకుండా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి, హెల్తీగా ఉంటుంది. సో ఇవన్నీ క్లీన్గా వాష్ చేసుకొని తడి లేకుండా ఒక స్ట్రైనర్లో బాగా తడి లేకుండా తీసేసుకోండి, వడగట్టేసుకొనేసి తర్వాత ఒక ప్లేట్ కానీ ఒక క్లాత్ కానీ ఏదైనా వేసి దాంతో బాగా ఫ్రీగా ఆరబెట్టేసేయండి. సో మీరు ఒకవేళ ఎండలో ఏదైనా పెడుతున్నారు అంటే ఒక హాఫ్ డే చాలండి ఎండకి బాగా ఆరబెట్టేసి బాగా ఎండేలాగా చూసుకోండి. లేదు ఎండలో పెట్టలేకపోతున్నారు అంటే 1 డే నైట్ మొత్తం వచ్చేసి మీరు ఫ్యాన్ గాల్లో వదిలేసేయండి, ఇలా ఆరబెట్టేసేయండి. బాగా ఫుల్ పొడి పొడిగా ఆ తడి ఏమీ లేకుండా అయిపోవాలి. చూసారా ఇక్కడ వీడియోలో చూడండి, నేను ఫ్యాన్ గాల్లో 1 డే నైట్ మొత్తం ఆరబెట్టాను. నాకు అసలు తడి అనేది ఏమీ లేదు. కొంచెం చూడండి క్రంచీగా కనిపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి ముందుగా ఒక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి, కడాయి పెట్టుకొని దాంతోకి ఫ్రై చేసుకోండి. ఇవన్నీ వేసుకొని లైట్గా సిమ్ అనేది స్టవ్ సిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. సో దీనికి ముందుగా వచ్చేసి హాఫ్ అంటే 1/4 టీ స్పూన్ వచ్చేసి వాము జీలకర్ర 2 యాడ్ చేసుకోండి. వాము జీలకర్ర అనేది డైజెషన్కి వచ్చేసి బాగా హెల్ప్ చేస్తుంది పిల్లలకి. సో ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి, ఎక్కువ మార్చుకోకండి. చూడండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి పౌడర్ కొట్టేసేయండి. మిక్సీ పెట్టుకొని పౌడర్ కొట్టేసుకొని ఈ పౌడర్ని మీరు జల్లెడు ఉంటుంది కదా, జల్లెడలో వచ్చేసి ఇలా జల్లించుకోండి. ఎందుకంటే ఏదైనా ఉండలు ఉన్నా రాళ్ళు ఏమైనా ఉన్నా స్టాప్ అయిపోతుంది. అంతే అండి, మీరు ఇప్పుడు ఈ పౌడర్ని రెడీ చేసుకున్నారు. 1 వీక్కి చేశానండి. మీరు గాజు స్ట్రైనర్లో వచ్చేసి స్టోర్ చేసి పెట్టుకోండి. ఉగ్గు అనేది ప్లాస్టిక్ యూజ్ చేయకండి. సో మీరు తినేటప్పుడు పిల్లలకి ఇన్స్టెంట్గా ఒక 1 స్పూన్ 1.5 స్పూన్ వేసుకొని వాటర్తో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ 5 to 6 or 10 మినిట్స్ వచ్చేసి మీరు స్టవ్ వెలిగించుకొని బాగా కొంచెం థిక్నెస్ వచ్చేలాగా బాగా పచ్చి స్మెల్ పోయేలాగా బాగా వచ్చేసి కలుపుకోండి. సో చూసారా వీడియోలో నేను బాగా మిక్స్ చేస్తున్నాను, అంటే ఉండలు కానీ ఏమీ లేవు, వాటరీగానే ఉంది కదా. ఈ వాటర్ కొంచెం చూడండి థిక్నెస్గా మారిపోయింది. అంతే అండి, ఉగ్గు వచ్చేసి రెడీ అయిపోయింది. మీరు ఇన్స్టెంట్గా ఆఫ్టర్నూన్ లంచ్ టైమ్స్లో ఇవ్వచ్చు, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఇవ్వచ్చు. ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు కూడా మీరు క్యారీ చేసుకోవచ్చు. సింపుల్ అండ్ ఈజీ. స్టార్టింగ్ స్టేజెస్ మమ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇలా ట్రై చేసి బేబీస్కి తినిపించండి. ఇష్టంగా తింటున్నారంటే ట్రై చేయండి. అలానే మీరు గీ అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని న్యూ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.